అందరికీ నమస్కారం. ఇలా మనం కర్రీ చేసే ముందైతే ఆయిల్ పొయ్యి మీద పెట్టేసుకొని అన్ని గరం మసాలాలు, జీలకర్ర, ఆవాలు, ఒక బిర్యానీ ఆకు ఇలా వేసుకొని కాజు వేసుకోవాలి, ఒక గుప్పెడు ఉల్లిపాయ ఒకటి. ఇంకా ఇవి వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. బాగా వేగనీయకూడదు, మామూలుగా ఇలా వేయగానే ఇవన్నీ వరుసగా వేసేసుకొని కొంచెం వేగిన తర్వాత మనము ఈ ఆలు అయితే మనం పొట్టు తీయకుండా కట్ చేసుకోవాలి. మనము కోసే ముందు ఒక 1/2 అవర్ ముందు వాటర్లో వేసి సాల్ట్ వేసినామంటే తెల్లగా అయిపోతుంది, పొట్టు తీయని అవసరం లేదు. ఇది పొట్టుతోటే బాగుంటుంది కర్రీ, పొట్టు తీయకుండా వండేసుకోవాలి ఇలా. కాకపోతే ఒక 1/2 అవర్ ముందు నీళ్ళల్లో సాల్ట్ వేసి నానేసుకోవాలి. అప్పుడు మళ్ళీ శుభ్రంగా కడిగి కట్ చేసుకోవాలి. అన్నీ ఒక్కో సైజు ముక్కలు కట్ చేసేసుకొని ఇలా కొంచెము ఆలు ఆయిల్లో వేగిన తర్వాత అల్లము, పసుపు వేసుకోవాలి. పసుపు అల్లంతో పాటు కొంచెం వేగిన తర్వాత తగినంత సాల్ట్, కారం వేసుకోవాలి. చాలా ఈజీ, టేస్ట్ బాగుంటుంది ఇది. ఈ కర్రీ ఇలా వండుకున్నామంటే ఇలా ఉప్పు కారంతో పాటు కొంచెం వేగిన తర్వాత ఇదేంటంటే మనకు ఆయిల్లో ఆలు మంచిగా వేగుతూ ఇవన్నీ వేసుకుంటూ వేయించుకుంటూ చేరాలి, అంతే, ఇంకేం లేదు. ఇప్పుడే ఉడికిపోతుంది మనకు ఆలు. ఇంకా బాగా మెత్తగా అంటే వాటర్లో ఉడికిన దానికంటే కొంచెం మామూలుగా ఉడికిపోతుంది. ఇలా మనము సగం వరకు ఉడికిపోతుంది. ఇలా ఆయిల్తో పాటు టమాటా వేసేసుకోవాలి. ఇంకా ఉడకది అనే బాధ ఏమి ఉండదు, మనం ఆయిల్లో చాలాసేపు ఉడికించాం కాబట్టి ఉడికిపోతుంది. ఇంకా టమాటా వేసినాక కొంచెం కలిపి మనము కొంచెం ఆయిల్ తేలే వరకు ఉడికినాక కొంచెం వాటర్ వేసేసుకోవాలి. ఇంకా ఈ వాటర్లో ఉడికేటప్పుడు కొంచెం గరం మసాలా, ధనియా పొడి వేసిన తర్వాత లాస్ట్కు పెరిగేసుకోవాలి. ఈ పెరిగేయడం వల్ల చాలా